ఇప్పుడు మీకు ఒక ఈజీ రెసిపీ చూపిస్తా. ఇలాంటి ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఎండుమిర్చిని ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి ఫ్రై అవ్వగానే ఎల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఏమైనా కర్రీస్ లేకపోతే ఇలా ట్రై చేయండి, నిజంగా చాలా యమ్మీ ఉంటది. ఇప్పుడు టమాటోస్ ని కూడా ఇలా ఫ్రై చేసుకోండి. టమాటోస్ ని మంచిగా ఉడకబెట్టాలి, దాని మీద ఉన్న పీల్ మొత్తం బయటికి రావాలి. సో ఎండుమిర్చిని మనం ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని మొత్తం స్మాష్ చేసేయండి. గిన్నెలు స్పూన్స్ తో కాకుండా ఇలా చేత్తో చేసుకుంటే నిజంగా చాలా టేస్టీ ఉంటది. ఇప్పుడు ఎల్లిపాయలను కూడా ఇలానే కలుపుకోండి. టమాటోస్ ఫ్రై అవ్వగానే ఇలాగా పీల్ తీసుకోండి మొత్తం టమాటోస్ కి. ఇప్పుడు అదంతా కలిపి మంచిగా స్మాష్ చేసుకోండి, మొత్తం మిక్స్ చేసుకోండి. ఏందక్క చేత్తో అలా చేస్తున్నావు అని అనుకోవచ్చు, నేను మంచిగా వాష్ చేసుకున్న హ్యాండ్స్. ఇప్పుడు కొంచెం తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి అండ్ కొత్తిమీర కూడా వేసేయండి. అక్కడ నుంచి మా చెల్లె అంటూ ఉందన్నమాట, ఒకసారి టేస్ట్ చేసి చూడు అని. నిజంగా చాలా యమ్మీ ఉండే, మీరు ట్రై చేసి కామెంట్ చేయండి.